రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు సద్దుమణగడం లేదు. షేక్ హసీనా ప్రధాని పీఠం విడిచినా ఆమె అవామీ లీగ్ మద్దతుదారులే లక్ష్యంగా అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువ నటుడు, దర్శకుడైన అతడి తండ్రిని నిరసనకారులు అతి కిరాతకంగా చంపేశారు. కాగా ఈ నటుడు గతంలో హసీనా తండ్రి షేక్ ముజీబుర్ రెహమాన్ బయోపిక్ లో నటించాడు. బంగబంధు షేక్ ముజీబుర్ రెహమాన్ జీవితం, కెరీర్, తొలినాళ్లలో జరిగిన సంఘటనల ఆధారంగా బంగ్లాదేశ్ కు చెందిన దర్శక నిర్మాత సలీం ఖాన్ 2021లో ఓ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సలీం కుమారుడు, నటుడు శాంతో ఖాన్ హసీనా తండ్రి రెహమాన్ యుక్త వయసు పాత్రను పోషించాడు. ఈ సినిమాతో శాంతో ఖాన్ కెరీర్ మలుపు తిరిగింది. చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారన్న వార్త బయటకు రాగానే శాంతో, సలీంను ఆందోళనకారులు లక్ష్యంగా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కుమారులు చాంద్పూర్లోని తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. మార్గ మధ్యలో ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు. ఆత్మరక్షణ కోసం వీరు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే నిరసనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి చంపినట్లుగా స్థానిక పోలీసులు ధృవీకరించారు. ఈ తండ్రి కొడుకులకు భారత సినీ రంగంతోనూ అనుబంధం ఉంది. పశ్చిమ బెంగాల్లోని టాలీవుడ్ లో సలీం ఖాన్ పలు సినిమాలను నిర్మించారు. శాంతో కూడా కొన్ని బెంగాలీ చిత్రాల్లో నటించి భారత ప్రేక్షకులకు చేరువయ్యారు. వీరి మృతి గురించి తెలియగానే పలువురు బెంగాలీ సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సలీం ఖాన్ స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించేవారు. హసీనా, ఆమె పార్టీతో ఈయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఢాకాలోని ప్రముఖ బంగ్లాదేశీ జానపద గాయకుడు రాహుల్ ఆనందో నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. నిరసనకారులు దాడి చేయగానే రాహుల్ కుటుంబం అక్కడి నుంచి పారిపోవడంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. సాంస్కృతిక హక్కుల కార్యకర్త అయిన రాహుల్ నివాసం అతి పురాతనమైంది. 140 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఇంటిని కల్చరల్ హబ్ గా మార్చి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. 2023 సెప్టెంబర్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఢాకా పర్యటనకు వచ్చినప్పుడు ఈ నివాసాన్ని సందర్శించారు. ఈ ఇంట్లో రాహుల్ స్వయంగా డిజైన్ చేసిన దాదాపు 3000 వాయిద్య పరికరాలు ఉన్నాయట. వాటిని ఆందోళనకారులు ధ్వంసం చేసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.